అమ్మ నమస్తే అమ్మ. నమస్తే శివబాబు. ఎలా ఉన్నారమ్మా? ఎవర్ గ్రీన్ గా సూపర్ గా అసలు ఇరగ తీస్తున్నారు కదా మీ యాక్టింగ్ మొత్తం అసలు. అవునా? అది మీరు చెప్పాలి, ఇరగదీస్తున్నానా లేదు. నేను చెప్తే సొంత డబ్బా కొట్టుకున్నట్లు. లేదు లేదు లేదు, మేము చూస్తున్నాం కదా, చాలా బాగా చేస్తున్నారు. అదే విధంగా రీసెంట్ గా శుభం సినిమా రిలీజ్ అయింది. సో శుభం సినిమాలో అసలు మీకు గోడకి ఒక ఫోటో ఉంటుంది కానీ మొత్తం కథ మొత్తం మీరు నడిపించినట్టే ఉంది ఆ సినిమా మొత్తం. సో అదేవిధంగా స్టేజ్ మీద సక్సెస్ మీట్లో సమంత గారికి మీరు చాలా కప్పడం, మీరు మాట్లాడడం చాలా బాగా మాట్లాడారు. సో సమంత గారికి మీరు చాలా కప్పాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? ఎందుకు అనుకున్నానంటే ఆవిడ ఆ సినిమాకు ప్రొడ్యూసర్. అవును. సరే, మిగతా సినిమాలలోన యాక్ట్ చేశాను, మిగతా సినిమాలలో అంతా జెంట్స్ ప్రొడ్యూసర్స్, తక్కువ మంది ప్రొడ్యూసర్స్ లేడీస్ ఉంటారు. ఒక హీరోయిన్గా ఉండి ఒక ప్రొడ్యూసర్గా చేయటము అన్నది, అందులో ప్రొడ్యూసరు ప్లస్ డైరెక్టర్ గారు కలిసి మాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మాకు అలాంటి అవకాశము ఇవ్వటము అని అన్నది, అది గొప్పగా నాకు ఒక ఫీలింగ్ అనిపించింది. ఆమెను గౌరవించుకోవాలని నా మనసులోన నేను అనుకున్నాను. వారిని పర్మిషన్ అడిగాను, కిందనే అడిగాను, స్టేజ్ పైన బాగుండదని చెప్పి. అమ్మ నేను ఇలా శాల్వా తెచ్చాను, మిమ్మల్ని గౌరవించుకోవాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి. అయ్యో అమ్మ పర్మిషన్ ఏంటి, తప్పకుండా అని అన్నారు. అలాగనే స్టేజ్ పైన ఆవిడను గౌరవించుకునే అవకాశం నాకు దొరికింది బాబు. ఓకే, అంటే మీరు ఒక డైలాగ్ చెప్పడం జరిగింది, అంటే ఎస్ అంటే సమంత, ఎస్ అంటే శుభం, ఎస్ అంటే సక్సెస్ అని చెప్పేసి. సో ఎందుకన్నారు? ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్ అనే దాంట్లో ఇంకా వేరే వేరే కూడా రావచ్చు, శుభం అని, అదని, శుభం కాదు సూపర్ అని, ఇంకేదో రావచ్చు, మనం ఏం కానీ అక్కడ ఆ స్టేజ్ పైన అక్కడ చెప్పాల్సిన మాటలు వచ్చేసి సమంత గారిని గురించి చెప్పాలి. అంటే ఎందుకు చెప్పాలి సమంత గారి గురించి అని అంటే, ఆవిడ ప్రొడ్యూసర్గా శుభం సినిమా చేశారు. ప్రొడ్యూసర్గా ఏ సినిమా చేశారు అని అంటే శుభం చేశారు. అది సక్సెస్ అయింది కనుక ఆ మూడింటిని టాలీ చేసుకొని ఆమె పేరులోన ఎస్, సమంతను ఎస్, శుభంలో ఎస్, సక్సెస్ లో ఎస్ కలిపి RRR ఎలాగో RSS గా చెప్పేసేసారు. ఓకే, కానీ చాలా బాగా చెప్పారు. అదేవిధంగా ఈ మధ్య బాగా మీరు రీల్స్లలో బాగా ట్రెండ్ అవుతున్నారు, అంటే చిన్న చిన్న షార్ట్ వీడియోలలో. సో ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో మొత్తం మీరు బాగా, నాని గారితో కూడా ఒక రీల్ ట్రెండ్ అయ్యింది. అంటే నాని పక్కన ఉన్న హీరోయిన్ ఇట్లా చూపిస్తుంది మీకు, ఇట్లా నానమ్మ సంథింగ్ ఏదో అని అంటే, సో మిమ్మల్ని స్టేజ్ పైకి పిలవడం, మీతో మాట్లాడడం జరుగుతుంది. సో అదేంది స్టోరీ? అది సరిపోదా సినిమాలోన యాక్ట్ చేశాను బాబు. ఓకే, అంటే అది యాక్చువల్గా నాకు 10 days డేట్స్ ఇచ్చారు. కానీ అదే డేట్స్ నాకు విజయ్ దేవరకొండ గారిది 1 month విశాఖపట్నంలోన షూట్ ఉండింది. నేను వీళ్ళకి చెప్పాను, పిలిచినప్పుడు బాబు నేను అన్ని రోజులు చెయ్యలేను అని అంటే, మీరు ఎన్ని రోజులు మీకు అవకాశం ఉంటే అన్ని రోజులు చెయ్యండి అమ్మా అని అన్నారు. సరిపోదా శనివారంలో? సరే, ఓన్లీ 3 days చేశాను. ఆ 3 days చేసిన సీన్స్ అన్ని సీన్స్ ఉన్నాయి. సోకులపాలెం అనే ఊర్లోన నివసిస్తూ ఉంటాం అన్నమాట. అది మేము చేనేత కార్మికులం, రాట్నం నేత, అది ఆ సీన్స్ చేసినటువన్నీ ఉన్నాయి. ఓకే, నాకు మామూలుగా ఈ ఏదైనా రిలీజ్ అయినప్పుడు సక్సెస్ మీట్, నేను నటించిన సక్సెస్ మీట్స్ కానీ, లేకపోతే ఒక ట్రైలరు టీజర్ ఇట్లాంటివి ఏదైనా రిలీజ్ అయినప్పుడు కానీ, ఫంక్షన్ అంటూ ఈవెంట్ అంటూ చేస్తే నేను ఖాళీగా ఉంటే నాకు ఏదైనా షూట్ లేకుంటే నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను బాబు. మా మనవాడిని పిలుచుకొని వెళ్ళాను దానికి. అక్కడ వచ్చిన వాళ్ళలో అందరు జెంట్సే ఉన్నారు, కానీ నేను ఒక్కదాన్నే లేడీ ఉన్నాను. మామూలుగా ఫ్రంట్ సీట్ కాక డబుల్ అవతల సీట్లో కూర్చొని ఇప్పుడు మాటిమాటికి అబ్బాయికి చెప్పడం తీయి అని చెప్పడం బదులు నా ఫోన్తో నేనే తీసుకుంటూ ఉన్నా. లేచి నిలబడి తీస్తున్నాను. అప్పుడు హీరోయిన్ గారు చూసి నానిబాబుని పిలిచి ఇలా చూపించారు, నన్ను చూపించేదో చెప్పినట్లున్నారు, అది యాక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఆమె చూడు ఎలా తీస్తున్నారను. అప్పుడు ఆయన వాళ్ళిద్దరు వచ్చేటప్పుడు అక్కడ బయట వాల్ పోస్ట్ దగ్గర నిలబడి నేను ఫోటో తీసుకున్నది, అది ఒక ఫోటోగ్రాఫర్ వీళ్ళకి చూపించారంట. ఓకే, ఆడ వచ్చారు, ఇలా తీసుకున్నారు, ఆ లోపలికి కూడా వెళ్ళారు. అది గుర్తుపెట్టుకుని ఆయన, బామ్మగారు నా కోసం మీరు వచ్చారా, ఇప్పుడే మీ ఫోటోని నేను అక్కడ మీరు వాల్పోస్టర్ దగ్గర దిగిన ఇది నేను చూసి వచ్చాను, మీ మనవన్ని దీవించడానికి వచ్చారా, ఇప్పుడు ఈ ఈవెంట్లో మీరు హైలైట్. ఏంటి బాబు, ఇది మహాసముద్రం, ఒక సినిమా లోకం అనేది ఒక ఆ మహాసముద్రంలో అంతటి నాని బాబు
అంటే యాక్చువల్గా నేను అప్పటి నుంచే నాకు నేనే ఒక బిరుదు పెట్టుకున్నాను బాబు, నానిక నాని అని. ఓకే. అది ఎవరు పెట్టలేదు, నాకు నేనే ఎందుకో అలా అనిపించింది నాకు, నానిక నాని అని. ఓకే. ఎవరు మీరు అన్నట్టు కూడా నానిక నాని అనే చెప్తాను. ఓకే. అట్లాగా అప్పుడు ఆయన చేశారు, మీరు హైలైట్ అని అన్నారు. ఇంకా తర్వాత అది అక్కడికి అంటే అది ఓన్లీ ట్రైలర్ రిలీజ్ టైం అనమాట. ఆ తర్వాత మరి సక్సెస్ మీట్కి వెళ్ళాను. అప్పుడు దాంట్లో నటించిన వాళ్ళని అందరినీ పిలుస్తారు కనుక అలాగా పిలిచారు. అప్పుడు అక్కడ హీరోయిన్ హగ్ ఇచ్చారు. తర్వాత ఆయన దగ్గర పిలిచి ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటో తీయించారు. అవన్నీ నిజంగా ఈ వయసులోన నాకు లభించినటువంటి ఒక స్వీట్ మెమరీస్ అన్న. లేకపోతే ఆయన ఎక్కడ, నేనెక్కడ, సమంత గారు ఎక్కడ, నేనెక్కడ. తర్వాత మన రామ్ చరణ్ గారు అదేది మన ఎస్వైజి సాయి ధర్మ తేజ గారి సినిమాలో నేను 1 month 20 days చేశాను. అది పోస్టర్ రిలీజ్ అప్పుడు వెళ్ళాను. వాళ్ళ వెనకలనే కూర్చున్నాను. వెళ్ళి కలసడం అయింది, మాట్లాడటం అయింది. నమస్తే పెడుతుంటే అమ్మ నమస్తే వద్దు అని ఇలా చేతులు పట్టుకొని అంటే నేను అప్పటికే ఆయనది 2 సినిమాలు చేశాను. ఏదేది ఒకటి ఆచార్య చేశాను తండ్రి కొడుకుతోన. ఆచార్యలో కూడా వాళ్ళకిద్దరికి దిష్టి తీస్తాను ఇంత పెద్ద గుమ్మడికాయతోన. భలే భలే అదేదో ఆ పాటలో ఉంది అనమాట మాది. ఆ తర్వాత రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ చేశాను. దాంట్లో చేసిన సీన్స్ ఆల్ సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ లేవు కానీ సీన్స్ ఉన్నాయి. తర్వాత మూడోది వచ్చేసి పెద్ది. అంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఇంకా పెద్ది చేయలేదు అప్పటికి. పెద్ది 1 day చేశాను. ఇంకా తర్వాత 15th తర్వాత ఉందమ్మా అని అన్నారు. 3 సినిమాలు చేశాను ఆయనతో. వెళ్ళి కలిసాను, చెప్పాను కూడా బాబు గారు ఇలా చేశాను ఆచార్యలో ఇలాగా. అవునమ్మా గుర్తుంది, గుర్తు ఉండదు గుర్తుందమ్మా. సో ఇప్పుడు ఇంకో షెడ్యూల్ ఉంది పెద్దిలో? ఉంది. నాది ఒక్క రోజు అయ్యిందంతే. ఇంకా మాది షెడ్యూల్ ఉంది. హిట్ 3 తర్వాత ప్యారడైజ్ ఆడిషన్స్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. లుక్ టెస్ట్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. దానిది ఇంకా షూట్ జరగలేదు. నెక్స్ట్ మంత్ 2 times చేశారు లుక్ టెస్ట్ కూడా. ఫస్ట్ టైం ఆడిషన్ అయిన తర్వాత సింగిల్గా ఒక లుక్ టెస్ట్ అయింది, మరి గ్రూప్తో ఒక లుక్ టెస్ట్ అయింది. అది ఇంకా నెక్స్ట్ మంత్ ఉంటుందో ఈ మంత్ ఎండింగ్లో ఉంటుందో షూట్ తెలియదు. షూట్ ఉంటుంది అంటే అప్పటికి నేను ప్యారడైజ్ షూట్ జరిగితే 3 సినిమాలు చేసినట్లు. ఆయనతో 3 సినిమాలు, రామ్ చరణ్ గారితో 3 సినిమాలు, శ్రీ విష్ణు గారితో 3 సినిమాలు, ఇంకా 2 సినిమాలు చేసిన వాళ్ళు చాలా మంది. నితిన్ గారితో 3 సినిమాలు. ఎవరితో? నితిన్ గారితో. సో సలార్లో కూడా చేశారు కదా మీరు? సలార్ చేశాను. ఇంకోటి కల్కి చేశాను. ఇంకొకటి చేస్తే ఆయనతో కూడా 3 అవుతుంది. చేస్తాననే ఒక ఇది కూడా ఉంది. కానీ చెయ్యాలి కూడా మీరు. కానీ మీరు తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు తీసిన వ్యక్తులు మీరే కదా. ఇప్పుడు మీరు చాలా లేట్గా మీరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అసలు మీరు ఇండస్ట్రీకి ఎట్లా ఎంట్రీ ఇచ్చారు? అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు ఎక్కడి వాళ్ళు? నేను రాయలసీమ రత్నాన్ని. రాయలసీమ రత్నం. ఎందుకు రాయలసీమ రత్నం అని అంటున్నానంటే నాన్నగారి ఊరు రాయలసీమలో అనంతపురం జిల్లా హిందూపూర్. మా నాన్నగారి పేరు లేట్ ఎన్ అంజనప్ప. రిటైర్డ్ మేనేజర్, చనిపోయారు ఆయన. రిటైర్డ్ మేనేజర్ ఆఫ్ బ్యాంక్. మదర్ వచ్చేసి ఎన్ సరోజమ్మ, ఆమె గృహిణి. ఆమెది వచ్చేసి కర్నూలు, అంటే రాయలసీమనే కర్నూలు. మా నాన్నగారిది వచ్చేసి హిందూపురం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ. మేమే గెలిపించుకున్నాం ఆయనను. మీరే గెలిపించుకున్నారు? గెలిపించుకున్నాం. మేమే ఓట్లేసి గెలిపించుకున్నాం. మాకు కావాలి ఆయన, మాకు ఎమ్మెల్యేగా అని చెప్పేసి గెలిపించుకున్నాం. తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పాలి. నేను తెలుగుదేశం పార్టీలోన 1988 పెద్ద ఆయన ఉన్నప్పటి నుండి కూడా నేను స్టేట్ లీడర్గా, డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్గా, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేశాను. 6 years చేశాను. అంటే ఇండస్ట్రీకి రాముందే పొలిటికల్గా ఇదే ఫస్ట్ పొలిటికల్ అయిన తర్వాతనే డాన్సర్గా, క్లాసికల్ డాన్సర్గా, ఆ తర్వాత అట్లాగా అయింది.